నటించిన మన కొరటాల శివ గారు సమర్పణలు అనగానే సో అంటే కొరటాల శివ గారు సమర్పిస్తున్నారంటే ఆ స్టోరీలో కంటెంట్ ఉంటేనే తను ముందుకు వస్తారు. నిజంగా సినిమా అయితే చాలా బాగుందండి. ముగ్గురు స్టోరీ అది అనాథలు. అసలు సెకండ్ హాఫ్లో అయితే ఏడుపు వచ్చేస్తుంది. ఒక అమ్మాయి పరిచయం అయ్యి లవ్ ట్రాక్ అయ్యి అసలు ఏం జరిగింది, ఫస్ట్ ఇంటర్వెల్ ముందు ట్విస్ట్ ఉంటుంది, మళ్ళీ లాస్ట్ ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ రివీల్ అయినప్పుడు అయితే అసలు వేరే లెవెల్ అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా అంటే బీజిఎం అయితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ అయితే ఎమోషన్, ఒక ఫ్రెండ్ చనిపోయినప్పుడు ఎమోషన్ గురవుతారు. వాళ్ళ ఫ్రెండ్షిప్ కానీ వాళ్ళు చేసే విధానం కానీ వాళ్ళు ఒక కేసులో ఇరికిస్తారు వాళ్ళకి అసలు ఎందుకు పోతున్నాం అనేది కూడా తెలియదు. బట్ ఓవరాల్గా పోతుంది, ఎవరినైతే కాపాడదాం అని పోతారో అదే ట్విస్ట్ ఉంటుంది. సో మీరు సినిమా వచ్చి చూస్తే రివీల్ చేయను అది. సో చాలా బాగుంటుంది, ఎమోషన్ కనెక్ట్ అయ్యాను. నిజంగా సత్యదేవ్ గారు అయితే యాక్చువల్లీ నేను ఆయన వాయిస్కి ఫ్యాన్. సో అతను చెప్పే డైలాగ్ డెలివరీ కానీ చాలా బాగుంటుంది. సో ఈ సినిమాలో అయితే ఎమోషన్స్ కానీ ఫ్రెండ్స్ పట్ల చెప్పే చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఒక కొత్త స్టోరీ కావాలి, అంటే ట్విస్ట్ అనేది జనాలకు కావాలి. ఇప్పుడు రొటీన్ సినిమాలు కాకుండా ఒక రొటీన్లోనే కూడా మనం కొత్తగా చూపించగలగాలి. స్క్రీన్ ప్లే ద్వారా కానీ మ్యూజిక్ ద్వారా కానీ ఒక ఆడియన్స్ 2.5 hours సినిమాని చూసి ఎక్కడ బోర్ కొట్టకూడదు. సో ఆ ట్విస్టులు కానీ మ్యూజియం కానీ అలా చేయగలిగితే సినిమా 100% సక్సెస్.